ఈ రోజు మంత్రం సామవేదం యొక్క 389వ మంత్రము. మంత్రం యొక్క ఋషి గౌతమో రాహు గణః, దేవత ఇంద్రః, ఛందః ఉష్ణిక్, స్వరః రిషభ. విషయం ఏంటిదంటే ఆ లోకముతో పాటు ఈ లోకము కూడా. ఆ లోకం ఏంటి, ఈ లోకం ఏంటి? ఆ లోకంతో పాటు ఈ లోకము కూడా. ఆ లోకం ఏంటి? పరలోకం. ఈ లోకం మనం ఉన్నటువంటి లోకం. కాబట్టి అందులో ఏంటి అనేది తెలుసుకుందాం. మంత్రము ఓం య ఏక ఇద్విదయతే వసువర్తాయ దాశుషే ఈశానో అప్రతిష్ఠుత ఇంద్రో అంగా. పదచ్ఛేదము యః ఏకః ఇత్ విదయతే విదయతే వసు మర్తాయ దాశుషే ఈశానః అప్రతిష్ఠుతః అప్రతిష్ఠుతః ఇంద్రః అంగ. పరమాత్మను స్తుతించాలి ఎందుకనే విషయం మనం తెలుసుకొని దాంట్లో ఎందుకొరకు స్తుతించాలనేది తెలుసుకున్నాము 88వ మంత్రంలో. ఇక్కడ పరమాత్మను స్తుతించే వ్యక్తి మరి ఏ విధంగా అవుతాడంటే నిర్మలుడు, మలరహితుడు, పవిత్రుడు అవుతాడు. జీవుడు పవిత్రుడే, కానీ ఈ ప్రపంచమాయలో పడిపోయి అపవిత్రుడయ్యాడు. కాబట్టి మళ్ళీ ఆ అపవిత్రతను దూరం చేసుకోవడం కొరకు ఏం చేయాలి? పరమాత్మను స్తుతించాలి. పరమాత్మను స్తుతించడం వలన మళ్ళీ పవిత్రుడైపోవడం, అనగా కడిగేసుకోవడం అన్నమాట, శుద్ధి చేసుకోవడం. ఈ విధంగా ప్రశస్తమైనటువంటి ఇంద్రియాలు కలవాడు అవుతాడు. ప్రశస్తమైనటువంటి, బాగుగా సహకరించేటువంటి ఉత్తమమైనటువంటి ఇంద్రియాలు కలవాడు అవుతాడు. ఇంద్రియాలు ఉత్తమమైనవే, జీవుడు ఉత్తముడే, పరమాత్మ ద్వారా తయారు చేయబడినటువంటి శరీరము ఉత్తమమైనది. కానీ దానిని జీవుడు ఈ ప్రపంచంలో ఆకర్షితుడైపోయి శరీరాన్ని అపవిత్రం చేస్తాడు, ఇంద్రియాలను అపవిత్రం చేస్తాడు, తనను తాను కూడా అపవిత్రం చేసేసుకుంటాడు. కాబట్టి అందుకే పరమాత్మ నిరంతరం ఉపదేశం ఇస్తూ ఉంటాడు. నీవు శుద్ధుడవు, శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయ పరివర్జితోసి అనేటువంటిది జోలపాట పాడేదన్నమాట తల్లుడు ఒకప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు సినిమా పాటలు పాడుకుంటా పనికిరాని అడ్డమైనవన్నీ నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఆ కాలంలో ఆ విధంగా చేయడం వలన కూడా ఇంకా దుర్యోధనులు లాంటి వాళ్ళు, రావణాసురులు లాంటి వాళ్ళు వచ్చారు. ఇక ఈ రోజులలో ఇంకెలా ఉంటుందో మనం విచారణ జరిపితే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ జీవుడు పవిత్రుడు కాబట్టి అపవిత్రమైనటువంటి జీవునికి పరమాత్మ ఉపదేశం ఇస్తూ అతని వైపుకు తీసుకెళ్తూ ఉంటాడు, పవిత్రునిగా చేస్తూ ఉంటాడు. ఆ విధంగా పవిత్రుడైనటువంటి వాడు, ప్రశస్తమైనటువంటి ఇంద్రియాలు కలవాడు అవుతాడు. అతడే గౌతముడు అనబడతాడు. పవిత్రమైనటువంటి ఇంద్రియాలు కలిగిన వాడు కాబట్టి అతడు గౌతముడు. ఆత్మతత్వం కొరకు మొత్తం పృథ్వీని విడిచిపెట్టేందుకు సిద్ధపడిన వ్యక్తి రాహుగణుడు. రాహుగణుడు అంటే గణ సంఖ్య అనే లెక్కింపబడిన, అంటే త్యాగులలో రాహుగణగా త్యజించడం, త్యాగం చేయడం. త్యజించబడిన వాళ్ళు ఎవరైతే వారిలో లెక్కింపబడిన వాడు రాహుగణు. కాబట్టి ఆత్మతత్వం పొందడం కొరకు, ఆత్మాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని తనను తాను తెలుసుకోవడం మరియు పరమాత్మను తెలుసుకోవడం కొరకు ఈ భూమిని, ఈ పృథివీని, ఈ ప్రపంచాన్ని వదిలిపెడతాడు. అనగా త్యాగ భావనతో, తేన తెక్తేన భుంజిత, ఆ విధంగా త్యాగ భావనతో వదిలిపెట్టేందుకు సిద్ధపడిన వ్యక్తి రాహుగణుడు. అనగా త్యాగశీలులలో లెక్కింపబడిన వారు. ఇతని సిద్ధాంతం ఏమనగా, ఆ రాహుగణుని యొక్క సిద్ధాంతం ఏంటిదంటే ఆధ్యాత్మిక లాభాల కొరకు, ఆధ్యాత్మికగా అనగా ఆత్మయందు ఉన్నటువంటి పరమాత్మ ద్వారా పొందే లాభాల కొరకు మనం పరమాత్మ కీర్తి చెయ్యాల్సిందే. పరమాత్మ లోపల ఉన్నటువంటి గుణాలను, పరమాత్మ ద్వారా కలిగేటువంటి లాభాలను పొందాలి అంటే ఆ పరమాత్మనే స్తుతించాలి. కాబట్టి చెయ్యాల్సిందే. మరియు ఎప్పుడు కూడా ఇలా భయం చెందకూడదు, అతన్ని స్తుతించాల్సిందే. కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా భయపడకూడదు. తప్పదు కదా అండి,
వస్తున్నాయి కదా, బంధువులు వస్తారు, అక్కడ కార్యక్రమాలు వచ్చినాయి, తప్పదు కదా అండి అంటాం కదా. ఆ విధంగా తప్పదు కదా కాదు, విచారణ చెయ్యాలి. భయం, ఇలా భయం చెందకూడదు. ఆ విధంగా వారిని బాగా పలకరించకపోతే, వారితో కలిసి మాట్లాడకుంటే ఏమనుకుంటారో. అదే విధంగా యజ్ఞయాగాదులు చేయిస్తే మాకు పేరు వస్తుంది, అక్కడికి వెళ్తే ఇంత దక్షిణ లభిస్తుంది. ఆ విధంగా విచారణ చేస్తూ, లేదంటే వాళ్ళు రమ్మన్నారు కాబట్టి మేము రాము అని చెప్తే వాళ్ళు బాధపడతారేమో అనేటువంటి ఆ భయాలు, ఇలాంటి ఇంకా ఎన్నో రకాలుగా భయాలు ఉంటాయి. కాబట్టి ఇలా భయము చెందకూడదు. అనగా ప్రపంచ యాత్ర, జీవన యాత్ర ఎలా నడుస్తుంది? ఒకవేళ బంధువులతో కలిసి ఉండకపోతే, మరియు వారికి ఆహ్వానించినప్పుడు వెళ్ళకపోతే జీవనయాత్ర ఎలా గడుస్తుంది అనేటువంటి భయం ఉండకూడదు. ఎందుకంటే దాశుషే, వాటన్నింటినీ పరమాత్మ ఎప్పుడైతే జన్మను ఇచ్చి పంపించాడో, ఆ జీవునికి ఎంత అవసరం అంత ఇచ్చే పంపించాడు. దాని ద్వారా నువ్వు ఇతరులకు ఉపకారం చేస్తూ నిన్ను నువ్వు ముందుగా ఉద్ధరించుకో. దాశుష అనగా దాశవానుని కొరకు, అనగా పరమేశ్వరుని పట్ల తనను తాను సమర్పించుకున్న. దాశ అనగా ఎవరైతే పరమాత్మకు తనను తానుగా పూర్తిగా సమర్పించుకుంటారో, పరమాత్మ ప్రాముఖ్యం, పరమాత్మ యొక్క విషయం ముఖ్యత, అవి అయిన తర్వాతనే ఇంకా వేరే వాళ్ళు అన్నట్టుగా. ఆ విధంగా ఎవరైతే సమర్పించుకుంటారో, సమర్పించుకున్న మర్తాయ మానవుని కొరకు, ఆ విధంగా సమర్పించుకున్నటువంటి మానవుని కొరకు, జహ ఆ ప్రభువులో ఆ పరమాత్మ ఏకః ఇత్ ఒక్కరే, ఆ పరమాత్మ ఒక్కరే బసు అనగా నివాసం కొరకు అవసరమైనటువంటి ధనాన్ని ఈ ప్రజలు కాదు ఇచ్చేది, పరమాత్మ. పరమాత్మ ఇస్తేనే ప్రజలు ఇస్తున్నారు, లేకుంటే లేదు. వారు ఇచ్చేది ఏదైతుందో వాళ్ళ స్వార్థం కొరకు ఇస్తున్నారు. వారు మనల్ని పిలిచేది ఎందుకు? వాళ్ళ స్వార్థం కొరకు పిలుస్తున్నారు. వారు మన దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళు బాగుపడడం, మనల్ని బాగుపడడం. వాళ్ళకు తెలుసు ఈ సమయానికి ఈ విధంగా వారు ఉంటారు ఆ స్థితిలో అనేది. అయినా వస్తున్నారు, అయినా విఘ్నాలు కలిగిస్తున్నారు. అంటే దానికి కారణం ఏంటి? వాళ్ళ స్వార్థం కొరకు. కాబట్టి అక్కడ మనము విచారణ చెయ్యాల్సింది ఏంటంటే, మన ఆత్మ యొక్క కళ్యాణంలో విఘ్నం అయితే కలగట్లేదు కదా. ఇవేవైతే మనం ఆశిస్తున్నామో, ఏవైతే మనం లభిస్తున్నాయి అనుకుంటామో, ఏవైతే మనం ఇతరుల ద్వారా పొందుతున్నాం అనుకుంటున్నామో, అవన్నీ పరమాత్మనే ఇచ్చేవాడు. ఏకః ఇత్, ఆ పరమాత్మ ఒక్కరే వసు అనగా నివాసం కొరకు, వసు అనగా నివసించేందుకు అవసరమైనటువంటి ధనాన్ని విధయతే కలిగింప చేస్తారు. ఆ పరమాత్మ ఒక్కడే. ఎవరైతే పరమాత్మకు సమర్పితం అవుతారో వారికి ఎంత అవసరమో, నివసించేందుకు ఏది అవసరమో, ఏ సమయాన ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎలాంటి పదార్థం అవసరమో, ఎలాంటి వారు అవసరమో, ఏ విధంగా నడుచుకుంటే బాగుంటది అనేది అవన్నీ పరమాత్మ కలిగింపజేస్తారు ఎవరైతే పూర్తిగా సమర్పితము. ఆ పరమాత్మనే కదా ఈశానః అనగా సంపూర్ణ ఐశ్వర్యంకు స్వాములు. ఆ పరమేశ్వరులే ఈ సంపూర్ణ ఐశ్వర్యం ఏదైతుందో అన్నింటికి, ఆ పరమ ఐశ్వర్యానికి అనగా కనబడేటువంటి ఐశ్వర్యము, కనబడనటువంటి ఐశ్వర్యం ఏదైతుందో వాటన్నింటికి స్వాములు వారే. మరియు ఇంకా అప్రతిష్ఠుత, ఎవరి చేత ఆపలేని వారు, ఎవరు కూడా ఆపలేని వారు, ఎవరో అతన్ని ఆపలేరు. ఎవరైతే ఒక్కరే మనుషులందరినీ ఓడించేవారో అతన్ని ఎవరు కూడా ఆపలేరు. ఒకవేళ మనల్ని ఓడించాలి అంటే పరమాత్మ వస్తే ఎంత ఉన్న జీవులన్నీ ఏకమైనా ఆ పరమాత్మను ఓడించలేవు. జీవులు ఏకమే కాదు, జడ పదార్థాలతో పాటు పూర్తిగా ఏకమైపోయినా ఆ పరమాత్మను ఓడించలేరు. అందుకే ఉపనిషత్తు వస్తుంది, త్రినాన్ని కూడా లేపకపోతారు. గాలి ఎంత ఇది చేస్తుంది అంటే, నాకు గొప్ప శక్తి, అన్ని దేవతలు, గాలి దేవత, అగ్ని దేవత, నీరు దేవత, ఇవన్నీ నేను గొప్ప అనుకొని వెళితే అక్కడ పరమాత్మ దగ్గర ఒక తినుక, ఒక గడ్డిపోచను పెడితే అక్కడ గాలిక లేపలేదు, అగ్ని కాల్చలేదు, నీటి తడపలేదు, అన్ని రకాలు. అంటే ఆ శక్తి వాటిలో లేదు. కాబట్టి ఏమి చేయలేవు. ఆ పరమాత్మ ఒక్కడు ఒకవేళ మానవులందరినీ ఓడించాలి అనుకుంటే ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. వారు సహస్రబాహువులు. వారు ఎలాంటి వారు? సహస్రబాహువులు అంటే వేల చేతులు కలవాడు. అనగా వేల చేతులు ఉన్నటువంటి జీవులందరూ ఏకమైపోయినా ఆ వాటన్నింటినీ ఒక సంఖలో పెట్టుకోవడం అంటారు కదా, మలిసి సంఖలో పెట్టుకోవడం. ఆ విధంగా పరమాత్మ చేసేటువంటి శక్తి కేవలం
కంటి రెప్ప ఏ విధంగా ఇది ఇట్లాంటి పోతాం ఆ విధంగా అన్నంత మాత్రం కూడా అందరూ ఎక్కడ మాయమవుతారో తెలియదు. ఆ విధమైనటువంటి శక్తి కలిగిన వాడు, సహస్రబాహువులు, భుజాలు కలవాడు మాకు ఇవ్వడం మొదలు పెడితే, ఒకవేళ ఆ పరమాత్మనే కనుక అంత శక్తివంతుడు, అంత ఐశ్వర్యం కలిగిన వాడు కాబట్టి ఆ పరమాత్మనే కనుక మనకి ఇవ్వడం మొదలు పెడితే, ప్రారంభిస్తే, మనము మా యొక్క 2 చేతులతో పట్టుకోవడానికి ఏముంది? ఆ పరమాత్మని ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మనం 2 చేతుల్లో పట్టుకోవడానికి ఏముంది? పట్టుకోవడం అవసరం లేదు, వస్తూనే ఉంటుంది. మనం గట్టిగా పట్టుకొని అయ్యో ఇది అయిపోతుందేమో, ఇది ఖర్చు అవుతుందేమో, ఇది లేకుంటే ఇది మనం పట్టుకోకపోతే ఇది జారిపోతుందేమో అనేటువంటిది చింత ఉండదు. ఒకవేళ ఆ పరమాత్మనే ఇవ్వాలి అని అనుకొని ఇవ్వడం ప్రారంభించినట్లయితే ఎంత పుష్కలంగా వస్తుంది. ఈ 2 చేతులు సరిపోవు పట్టుకోవడానికి. మరియు లాక్కోవడం ప్రారంభిస్తే రక్షించుకోవడానికి ఏముంది? ఒకవేళ పరమాత్మ లాక్కోవాలి అని అనుకుంటే, అక్కడ అనగా మన దగ్గర నుంచి తీసుకోవాలి అనుకుంటే పరమాత్మ మనమేమి చెయ్యలేం అతని యొక్క శక్తి ముందల. కాబట్టి ఇచ్చేవాడు, తీసుకునేవాడు అతడే. కాబట్టి పూర్తిగా అంకిత భావనతో, పూర్తిగా విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో, పూర్తిగా సమర్పితం కావడము. ఇంద్ర వారైతే పరమైశ్వర్యశాలురు. ఆ పరమాత్మనైతే ఇంకెలాంటి పరమ ఐశ్వర్యం కలిగిన వారు మరియు సర్వశక్తివంతులు. పరమ ఐశ్వర్యం కలిగిన వారు మరియు సంపూర్ణ శక్తి కలిగిన. ఏ విధంగా అయితే కంటి రెప్పతో మనం చేయలేనటువంటి పనులు ఏవైతున్నాయో ఆ విధంగా, అంటే కంటి రెప్పని ఈ విధంగా అనడం వలన ఎంత మనకు శక్తిగా అనిపించదు, ఆ విధంగా పరమాత్మకైతే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేయాలన్నా, మళ్ళీ దాన్ని ఉత్పన్నం చేయాలన్నా ఆ విధమైనటువంటి అతనికి బరువు అనేది అనిపించదు, అంత కష్టం అనిపించదు. అలాంటి పరమాత్మ అతడు రక్షించాలని అనుకుంటే రక్షిస్తాడు, నాశనం చెయ్యాలి అనుకుంటే నాశనం చేస్తాడు. కానీ అన్యాయంగా కాదు, జీవుని యొక్క కర్మలను బట్టే చేస్తాడు. కాబట్టి అందుకే పరమాత్మ అంతటా ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు, ప్రతినిత్యం. సహస్రబాహు, సహస్రాక్ష సహస్రబాహు, 1000 కన్నులు కలవాడు మరియు 1000 భుజాలు, చేతులు కలవాడు. కాబట్టి అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైతే మనం విచారణ జరుపుతామో అప్పుడే పట్టేసుకుంటాడు. ఎక్కడైతే మనం విచారణ వచ్చిందో మన లోపల ఆ విచారణ ఆ విధంగానే అతికేసేస్తుంది. ఆ విధంగా ఆ కర్మ ఫలితం అక్కడ మొదలవుతుంది. కాబట్టి అతి జాగ్రత్తగా విచారణ జరిపినా, ఏది చేయాలన్నా జాగ్రత్తగా ఉండి పరమాత్మకు సమర్పితం కావడం. ఎప్పుడైతే సమర్పితం అవుతామో మనల్ని నిరంతరం జాగరూకునిగా ఉంచుతాడు పరమాత్మ. నిరంతరం మేల్కొల్పి ఉంచుతాడు, అంటే జ్ఞానపూర్వకంగా ఉంచుతాడు. కాబట్టి ఆ పరమాత్మకు సమర్పితమైనట్లయితే ఇక ఇచ్చేవాడు అతడే, తీసుకునేవాడు అతడే. అందుకనే చింత చెయ్యాల్సిన అవసరం లేదు. అరే నేను ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎలా బ్రతకగలను? నేను పరమాత్మకు పూర్తి అంకితం అయిపోయి పూర్తిగా పరమాత్మలోనే లీనమైపోయినట్లయితే నా బ్రతుకు ఎలా అవుతుంది అనేటువంటి చింత ఉండదు. ఈ లోకంలో కూడా అన్ని లభిస్తాయి. ఇక ఆ విధంగా సమర్పితమైతే ఆ లోకం కూడా వెళ్తాం, ఆ లోకంలోకి కూడా తీసుకెళ్తాడు. అక్కడ కూడా ఆనందమే ఆనందము, ఇక్కడ కూడా ఆనందమే ఆనందము కలుగుతుంది. సర్వశక్తివంతులు అంగ, హే ప్రియా, ఓ ప్రియమైన వాడా. ఈ శబ్దాలలో పరమాత్మ జీవుణ్ణి సంబోధిస్తున్నారు. అంగ అనగా అకాగి గతో ధాతుతోని అంగ శబ్దం ఏర్పడుతుంది. గతి, జ్ఞానము, గమనము, ప్రాప్తి అనగా ఓ ప్రియమైన వాడు అనగా నీవు సంపూర్ణ జ్ఞానాన్ని పొంది మరియు నా వైపుకు నడిచిన వాడు, నన్ను పొందినవాడు. ఆ విధమైనటువంటి జీవుణ్ణి పరమాత్మ ఓ ప్రియమైన వాడా అని సంబోధిస్తున్నాడు. తయారైన అగిగతో ధాతువుతో తయారైన ఈ శబ్దము స్పష్టంగా చెప్పుచున్నదేమనగా పరమాత్మకు ఆ జీవుడే ప్రియము. అంగ శబ్దం ఏదైతుందో అగిగతో ధాతువుతో తయారైనటువంటి అంగ శబ్దము ఏమంటుంది అంటే దాని యొక్క పరమాత్మకు ఆ జీవుడే ప్రియము. ఎవరైతే గతిశీలురో, నిరంతరము గమనశీలురో, నిరంతరము సత్కర్మలు చేస్తూ జాగరూకులై ఉండేవారో, మరియు మేము గతిశీలురం కావాలి. ఎవరైతే పరమాత్మ గతిశీలురో అదే విధంగా మేము కూడా పరమాత్మకు ప్రియులము కావాలి అంటే మేము గతిశీలురము కావాలి. ధనానికి ఏమి లోటు ఉండదు,
ఐశ్వర్యం ఏదైతే కోరుకుంటున్నామో, భౌతిక ఐశ్వర్యమైనా సరే, పరమ ఐశ్వర్యమైనా సరే, ఏదైతే కోరుకుంటున్నామో దానికి లోటు అనేది ఉండదు. కాబట్టి నిరంతరం గతిశీలురైనట్లయితే నిరంతరం పరమాత్మ ఇస్తూనే ఉంటారు. నిరంతరం ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో, నిరంతరం ఎవరైతే పరిశ్రమ చేస్తూ ఉంటారో వారికి పరమాత్మ అందిస్తూనే ఉంటాడు. సహస్ర ధార అనే ఉంటారు కదా, ఆ విధంగా ధార ఎప్పుడూ వర్షిస్తూనే ఉంటుంది. ధనానికి ఏ లోటు ఉండదు. ఏంటి, పరమాత్మ ఉపాసకుడు ఎక్కడైనా ఆకలితో చావగలడా? ఈ విధంగా ఉన్నట్లయితే పరమాత్మను ఉపాసించేటువంటి వ్యక్తి ఎక్కడైనా చావు ఉంటుందా? అతనికి చావు అనేది ఉండదు, అన్ని లభిస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పూర్తిగా ఈ లోకంలో కూడా ఆ లోకంలో కూడా సంపూర్ణంగా లభిస్తది. ఆ లోకం కొరకు ప్రయత్నం చేస్తే ఈ లోకంలో సుఖంగా ఉండము, ఈ లోకంలో మనకు ఐశ్వర్యం లభించదు అనేటువంటి బాధ కానీ విఘ్నం కానీ కలగనివ్వకూడదు. పరమాత్మకు పూర్తి అంకితమైనట్లయితే, మనం సూక్ష్మంగా విచారణ జరిపినట్లయితే ఎవరైతే పరిశ్రమ చేస్తారో వారు తప్పకుండా ధనవంతులు అవుతారు. ఎవరైతే పరిశ్రమ చేయకుండా కూర్చుంటారో వారు ధనవంతులు కారు. ఎందుకంటే పరంపిత పరమాత్మ న్యాయకారి, ఇచ్చేవాడు అతడే, ఇంకెవరో కాదు. ఒకవేళ మానవులు ఇచ్చినట్లయితే, మానవులు ఇచ్చే వాళ్ళైతే వాళ్ళ దగ్గర ధనాన్ని ఉంచుకోరు. కానీ పరమాత్మ ఇచ్చేవాడు. పరమాత్మ దగ్గర తన కోసం కాదు, జీవుల కోసమే ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు, జీవుల కోసమే ఇవన్నింటిని ఉత్పన్నం చేశాడు, జీవుల కొరకే తన యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి తన వల్ల జ్ఞానవంతుడయ్యి జీవుడు నన్ను పొందాలి, తనను తాను తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, అనగా ఈ లోకంలో కూడా సుఖంగా ఉండాలి, పరలోకంలో కూడా సుఖంగా ఉండాలి అనేటువంటి భావనతో పరమాత్మ ఈ ఉపదేశాన్ని ఇస్తున్నాడు. అందుకే తెలుసుకోవాలి, పరమాత్మకు సమర్పితం కావాలి. భావార్థము, పరమాత్మ యొక్క ఉపాసకులు ప్రకృతి నుండి దూరము పరిగెత్తుతారు. పరమాత్మ యొక్క ఉపాసకులు ఎవరైతున్నారో ప్రకృతి నుండి దూరం అవుతారు, అనగా ఈ ప్రపంచాన్ని పట్టుకోరు, ఈ ప్రపంచం నుండి దూరంగా ఉంటారు. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనేటువంటి విషయము, ఆలోచన, విచారణ జరగదు. అది వంకనే అనబడుతుంది. వీళ్ళొచ్చారు వాళ్ళొచ్చారు అని చెప్పడం, ఎవరిని దెప్పిపొడవడం లేదు, తప్పుగా అనుకోకండి. సూక్ష్మమైనటువంటి విషయాన్ని మనం విచారణ జరిపినట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే సమయం గడిచిపోతా ఉన్నది, ఎప్పుడు వెళ్తామో తెలియదు. కాబట్టి వెళ్లే ముందలా, ఏ పరమాత్మ, నేనైతే నీకు సమర్పితం కాలేకపోయానో, నీకు సమర్పితం కావాలి, నీ యొక్క జ్ఞానాన్ని పొందాలి, నేను చేసేటువంటి ఇంకా కర్తవ్య కర్మలు ఉన్నాయి నీ పట్ల చేసేటువంటి అంటే అప్పుడు ఏమి చెయ్యలేము. అరే, నీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఇక్కడక్కడ తిరుగుతూ నన్ను వదిలిపెట్టేశావు, ఏదానికైతే ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి ఇవ్వకుండా పనికిరాని దానికి ప్రాముఖ్యత ఇచ్చావు, ఇప్పుడు ఏడుస్తావెందుకు, వచ్చేయి, మళ్ళీ జన్మలో వెళ్ళి చేసుకుందులే, మళ్ళీ జన్మలో నీకు పంపిస్తాను, అప్పుడైనా చేసుకో అని చెప్పంటే సరే అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్తాడు. వెళ్ళి మళ్ళీ జన్మలకు వస్తే మళ్ళీ అదే యథాస్థితి. కాబట్టి అలా కాకూడదు. పరమాత్మ యొక్క ఉపాసకులు ఎలా ఉంటారు, ప్రకృతి నుండి దూరంగా ఉంటారు, మరియు ప్రకృతి వారి వెంబడి వస్తుంది. ప్రకృతి నుండి దూరంగా ఉన్నట్టే ప్రకృతి వారి వెంట వస్తుంది. ఎవరైతే ప్రకృతిని పట్టుకుంటారో వారి వెంట ప్రకృతి రాదు, అణగతొక్కుతుంది, పరమాత్మనైతే దూరం అయిపోతాడు. కాబట్టి ఇది బాగా విచారణ జరిపి ఏ కర్మలు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటిది మనకు రాకపోతే, అది పరమాత్మనే అడిగినట్లయితే, పరమాత్మనే ప్రార్థించినట్లయితే ఏ సమయానికి ఎవరితో ఎలా ఉండాలి అనేది తెలియజేస్తాడు. పరమాత్మను మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఏదో నామరూపానికని కాదు, ఏదో మన అవసరాన్ని ఎల్లదీసుకోవడం కొరకు కాదు, పరమాత్మ కొరకు పరమాత్మని ఉపాసించాలి, ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ఆ విధంగా వేదానుకూలంగా మన యొక్క దినచర్యను సంపూర్ణంగా చేసుకుంటూ ప్రాముఖ్యత పరమాత్మకు, తనకు కూడా కాదు అక్కడ పరమాత్మకు ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే అప్పుడు మనము మన యొక్క లక్ష్యాన్ని సిద్ధింప చేసుకుంటాము. లేకుంటే అదే జరుగుతుంది, చావడం పుట్టడం, చావడం పుట్టడం, మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉండడం, ఉన్నన్ని రోజులు సమయం వ్యర్థం చేయడం, మళ్ళీ చివరికి పరమాత్మతో వేడుకోవడము, అలాగే అని అనుకుంటాము, పరమాత్మ మళ్ళీ జన్మలో చేద్దాం అలాగే అంటాము, గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే తలాడిస్తూ ఉంటాము, బయటకు వచ్చిన తర్వాత తోక ముడుచుకుంటాం. కాబట్టి ఆ విధంగా కాకుండా ఇంకా ఇంకా అయినంత వరకు లోపలికి వెళ్ళడం అంటే తన యందు ప్రవేశించాలి. ఆ విధంగా చేస్తూ ఉండడం వలన పరమాత్మ యొక్క
జ్ఞానం కలుగుతుంది, పరమాత్మను దర్శనం చేసుకోగలుగుతాము. ఆ విధంగా ఏమవుతుంది, 100 సంవత్సరాల యొక్క ఆనందాన్ని పొందగలుగుతాము. కాబట్టి ఈ ముగ్గురికి విలువ ఇవ్వాలి. ఏంటి? తల్లి, తండ్రి, గురువు మరియు ఈ శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులు అయితే వాటిని సదుపయోగం చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే సోమధారణ జరుగుతుంది. ఆ సోమధారణ ఏదైతే సప్త ధాతువులలో అంతిమ ధాతువు ఉందో దానిని ఏమంటారు? సాత్వే ఆసనం అనగా 7వ ఆకాశంలోకి తీసుకెళ్లడం అనగా ఈ ఏవైతే చక్రాలు ఉన్నాయో దానిని అధోగతి పాలు కాకుండా ఆ సోమాన్ని, ఆ వీర్యాన్ని ఊర్ధ్వగతి చేయడం. అది ఎలా అవుతుందంటే ప్రాణ సాధనతో జరుగుతుంది. ప్రాణ సాధన ద్వారా ఊర్ధ్వగతి చెందుతుంది. ఆ ఊర్ధ్వగతి ఎలా? సుషుమ్న నాడి ద్వారా ఊర్ధ్వగతి చెందినట్లయితే సహస్రార చక్రం వరకు వెళ్ళి అక్కడ జ్ఞానోదయం కలిగించి పరమాత్మ యొక్క దర్శనం కలిగింపజేస్తుంది. తన యొక్క దర్శనం కలుగుతుంది. మరి పరమాత్మ కాదు, తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, తనలో లీనమైపోతాడు, తన యందు ఉన్నటువంటి పరమాత్మలో లీనమవుతాడు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నము చెయ్యాలి. అదే లక్ష్యము. అందుకొరకే మానవ జన్మ లభించింది. ఈ విధంగా ఈ మంత్రంలో తెలుసుకున్నామండి. ఈ లోకంలో కూడా సుఖాన్ని పొందుతాము, మరియు ఆ లోకంలో కూడా, పరమాత్మ లోకంలో ఈ లోకంలో 2 రకాలుగా సుఖాన్ని, ఆనందాన్ని పొందుతాము. ఎప్పుడు అంటే పరమాత్మకు అంకితమైనప్పుడు, పరమాత్మకు సమర్పితమైనప్పుడు. ఈ విధంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాం. ఏంటంటే పరమాత్మ యొక్క ఉపాసకులం కావాలి, పరమాత్మ వైపుకే వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళినట్లయితే ప్రకృతి మన వెంట వస్తుంది. అది తెలుసుకొని నడుచుకోవాలి. ఓం శం.